రెడ్డివారిపల్లె చెరువు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. మామిడికాయల లోడు లారీ బోల్తా పడిన దుర్ఘటనలో 9 మంది కూలీలు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై మాజీ సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో 9 మంది కూలీలు మరణించడం అత్యంత దురదృష్టకరమని అన్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేలా చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బాపట్ల మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు సమ్మెబాట పట్టడంతో తాగునీరు, విద్యుత్, అత్యవసర సేవలు నిలిచిపోయాయి. కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలని, జీవో నెంబర్ 36 అమలు చేయాలని డిమాండ్ చేశారు. గతేడాది సమ్మె సమయంలో కుదిరిన ఒప్పందాలను అమలు చేయాలని కోరారు. ఈ సమ్మెలో నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండగా అధికారులు తక్షణమే చర్చకు ముందుకు రావాలని ప్రజలు విజ్ఞప్తి చేశారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి వెంకట్రావుపేట శివారులోని సిరి హాస్పిటల్ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 2 వాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో లక్ష్మీ నరేందర్ అనే యువకుడు ట్రాక్టర్ కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో 2 యువకులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించగా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. అనంతరం సీసీటీవీ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. బాపట్ల జిల్లా చీరాల టీడీపీ ఆఫీసులో ఎమ్మెల్యే కొండయ్య యాదవ్ 46 మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్లను అందజేశారు. గత ఏడాదిలో చీరాల నియోజకవర్గంలోనే 230 మంది లబ్ధిదారులకు 3.20 కోట్ల రూపాయలకు పైగా సహాయ నిధి అందించినట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం పేదలకు మద్దతుగా నిలుస్తోందని, సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుందన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా సిద్ధాపురంలో జరిగిన పీళ్ల పండుగ టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అగ్నిగుండం వద్ద అలావు తొక్కే విషయంలో మొదలైన వాగ్వాదం చోటు చేసుకుంది. మాట పెరగడంతో రాళ్లు, కట్టెలతో పరస్పర దాడులకు దారితీసింది. ఈ ఘటనలో టీడీపీ వర్గానికి చెందిన 4 వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చిత్తూరు మండలం సిద్దంపల్లి రైల్వే స్టేషన్ వద్ద సిగ్నల్ ట్యాంపరింగ్ కు పాల్పడిన 3 దొంగలను రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో వారు గత నెల 26 చామరాజ్ నగర్ ఎక్స్ప్రెస్ లో S7, S8 కోచ్లతో 70 గ్రాముల బంగారం చోరీ చేసినట్లు వెల్లడించారు. దొంగల ముఠాలో యూపీకి చెందిన 2, కర్ణాటకకు చెందిన 1 ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కాకినాడ జిల్లా లోవకొత్తూరు అటవీ ప్రాంతంలో స్వయంభుగా వెలిసిన శ్రీ తలుపులమ్మ అమ్మవారి శకంబరి దేవిగా భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. 6,000 కేజీల కూరగాయలతో అమ్మవారిని అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. ఈవో విశ్వనాథ్ రాజు పర్యవేక్షణలో అర్చకులు, వేద పండితులు ప్రత్యేక పూజలు చేపట్టారు. అమలాపురం భక్తులు కూరగాయలని సమర్పించారు. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై వంట వార్పు చేసి ప్రసాదాలుగా స్వీకరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా తూప్రాన్ పేట్లోని బీసీ వెల్ఫేర్ పాఠశాలలో విషాద ఘటన చోటు చేసుకుంది. 5వ తరగతి విద్యార్థిని సంధ్య 4వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. రాత్రి భోజనం చేసిన తర్వాత స్టడీ అవర్స్ అనంతరం భవనంపై నుంచి దూకినట్లు తెలుస్తోంది. తల్లిదండ్రులు బలవంతంగా వెళ్లడంతో సంధ్య ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. కర్ణాటక ఎమ్మెల్యే లక్ష్మీ హబ్బాల్కర్, ఏపీ వైసీపీ ఎక్స్ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్, టీడీపీ ఎమ్మెల్యే బైరెడ్డి శబరి శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయక మండపంలో వేద పండితుల దగ్గర వేద ఆశీర్వచనం అందుకున్నారు. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రాలతో సత్కరించారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో మావోయిస్టులకు వ్యతిరేకంగా పోస్టర్లు, కరపత్రాలు వెలిశాయి. మావోయిస్టు ఆత్మరక్షణ ప్రజాపంటు తెలంగాణ పేరుతో వచ్చిన ఈ లేఖలు పలు గ్రామాల రహదారులపై కనిపించాయి. సిద్ధాంతం కోసం అడవిలోకి వెళ్లిన మావోయిస్టులను ఉద్దేశిస్తూ పోస్టర్లు వెలిశాయి. ఈ పోస్టర్ల ప్రకారం మేధస్సును ప్రజల అభివృద్ధిని వినియోగించుకోవాలని, జీవన స్రవంతిలో కలవాలని స్పష్టం చేశారు. పెడన నియోజకవర్గంలో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో మాజీ మంత్రి పేర్ని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఆడబిడ్డకు వైసీపీ అండగా ఉంటుందని తెలిపారు. టీడీపీ నేత కొల్లు రవీంద్రపై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన భూ కబ్జాలు, అక్రమ మట్టి రవాణా, బెల్ట్ షాపుల నిర్వహణ వంటి అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారాడని ఆరోపించారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయడానికి సిద్ధంగా ఉందన్నారు. గత 10 ఏళ్లు అధికారంలో ఉన్నవారు కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదని ఆరోపించారు. పర్యటనలో భాగంగా వ్యవసాయంలో పనిచేస్తున్న మహిళలతో చర్చించి పంటలను, లోటుపాట్లను తెలుసుకున్నారు.
ఉమ్మడి నల్గొండ జిల్లా వాసిగా తమ తొలి పర్యటనను ఆ జిల్లా నుండి ప్రారంభించినట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు చెప్పారు. పార్టీ బలోపేతం చేసి వచ్చే ఎన్నికల్లో అధికారం సాధించేందుకు కృషి చేస్తానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేయాలని కార్యకర్తలకు సూచించారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం బోధాపురం కాలనీలో తాగునీటి కోసం మహిళలు గ్రామస్తులు రోడ్డెక్కారు. ఖాళీ బిందెలతో చెల్ర వెంకటాపురం ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు. తాగునీటి సమస్యలకు తక్షణ పరిష్కారం చూపాలని కోరుతూ నిరసనలు వ్యక్తం చేశారు. ప్రముఖ నటి బి సరోజాదేవి కన్నుమూశారు. వృద్ధాప్యం కారణంగా పలు అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉదయం బెంగళూరులోని తన నివాసంలో సరోజాదేవి తుదిశ్వాస విడిచారు. 13 ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సరోజాదేవి 200కు పైగా సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు.